తెలంగాణ వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రాంతాల నుండి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రేపు జరిగే పోలింగ్ ప్రక్రియపై మరిన్ని వివరాలు మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాసు లైవ్ లో అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలకు గాను ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిబ్యూట్ సెంటర్స్ కూడా ఆ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ మున్సిపల్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూట్ సెంటర్లో ఉన్నాము. మనతో పాటు మాట్లాడడం కూడా అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి అశోక్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి నోడల్ ఆఫీసర్స్ ఇప్పటికే ఉదయం నుంచే డిస్ట్రిబ్యూట్ సెంటర్స్కు చేరుకున్నారు. పూర్తిగా అంటే ఎవరెవరికైతే పోలింగ్ బూత్లే కానీ దానికి సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్సే కానీ వివిధ హోదాలో పనిచేస్తున్న ఆఫీసర్స్ రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేసి ఇప్పటి వరకు ఎక్కడి నుంచి బూత్లకు ఎలా వెళ్ళాలి దానికి సంబంధించిన రూట్స్ కానీ వెహికల్స్ కానీ అన్ని అరేంజ్ చేసి కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వివిధ హోదాలో పనిచేస్తున్న ఆఫీసర్స్ గైడ్స్ తోటి పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. నోడల్ ఆఫీసర్ తో పాటు అక్కడ ఉన్న డ్యూటీ ఆఫీసర్స్ కూడా బీట్ ఆఫీసర్స్ కూడా వెహికల్స్ అబ్జర్వేషన్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ గారు కూడా పూర్తిగా రూట్ మ్యాప్ తో పాటు అక్కడ సమస్య ప్రాంతాలు పోలింగ్ కేంద్రాలలో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తుగానే ఏదైతే సమస్య పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సమస్య ప్రాంతాలను అయితే గుర్తించినటువంటి పోలీసు వాళ్ళు ముందస్తుగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ని కానీ అక్కడ ఉన్నటువంటి వారిని ఐడెంటిఫై చేస్తూ పూర్తి స్థాయిలోని వివిధ హోదాలో పనిచేస్తున్న అధికారులకు ఇప్పటికీ గైడ్ చేయడం కూడా జరిగింది. ఇకపోతే మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. పూర్తిగా తమ విధులకు వెళ్లాల్సినటువంటి రూట్ మ్యాప్ కానీ ఇప్పటికే కలెక్టర్ గారు మన ఆధీనంలో చూసుకొని పూర్తిగా గైడ్ చేస్తూ కూడా అన్ని బూత్లకు సంబంధించి కానీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి కూడా రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడడానికి కూడా మనతో పాటు నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎన్ని పోలింగ్ ఇప్పుడు మీరు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన డిఆర్సీ సెంటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 48 వార్డులు ఉన్నాయి, 199 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఓటర్లు సుమారుగా 1,42,437 మంది ఉన్నారు. వీరు 199 పోలింగ్ స్టేషన్లకు ఓటు కాస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 1000 పైసలకు పోలింగ్ సిబ్బంది, 452 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు రేపు అనగా 11వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మీ ద్వారా ఓటర్లకు చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా వారికి ఎస్సీసీ సూచించిన 18 ఐడెంటిటీ కార్డులో ఏదో ఒకటి తీసుకొని పోలింగ్ కేంద్రం వచ్చి ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓవరాల్ గా టోటల్ ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారు? ఓటర్ల ఆఫీసర్స్ కాకుండా మొత్తం సంఖ్య ఎంతమంది? ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనకు 6 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 142 వార్డులు, 475 మంది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి యావరేజ్ గా 5 మంది పోలింగ్ సిబ్బంది, సుమారుగా అక్కడ ఉన్నటువంటి సమస్యను బట్టి 3 పోలీస్ అధికారులు ఉంటారు. దీన్ని బట్టి చూస్తే మీరు 1500 పైచీలకు స్టాఫ్ ను ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు గాను దీనికి సంబంధించిన సమస్య ప్రాంతాలే కావచ్చు, దానికి సంబంధించినటువంటి బూత్లకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే సమస్య ప్రాంతాల పోలింగ్ బూత్లన్నీ మార్కింగ్ చేసి పోలీస్ సిబ్బంది కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాటికి సంబంధించి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు కూడా వెహికల్ ని కూడా అరేంజ్ చేసి పూర్తిగా అంటే తమ గమ్యస్థానాలకు చేయడానికి రిటర్న్ గా మళ్ళీ తిరిగి కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వచ్చేటప్పటి వరకు వెహికల్స్ తోనే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తిగా రూట్ మ్యాప్ తో సహా అన్ని తిరిగి రేపు సాయంత్రానికి 7 గంటల 8 గంటలకు మళ్ళీ కౌంటింగ్ కేంద్రం వరకు చేరుకుంటారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలకు గాను రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రశాంత వాతావరణంలో ఓటుకు వినియోగించుకోవాలంటూ కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు అధికారులే కావచ్చు సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్ తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్.